వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో కృష్ణా జిల్లాలోని మోపిదేవి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దైవస్థానానికి ఏ విధంగా వెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది అనే రూట్ మ్యాప్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. విజయవాడ నుండి మోపిదేవికి 65 కిలోమీటర్లు. ఇక్కడ కారులో అయితే 1:43 పడుతుంది. అదే బైక్ మీద అయితే 1:50. ఒకవేళ మీరు విజయవాడ రైల్వే స్టేషన్లో కనుక ఉన్నట్లయితే విజయవాడ రైల్వే స్టేషన్ నుండి విజయవాడ బస్టాండ్ వరకు 9 నిమిషాల సమయం పడుతుంది. అక్కడ నుండి విజయవాడ నుండి అవనిగడ్డకు వెళ్ళే బస్సులను ఎక్కాలి. కరకట్ట ఎక్స్ప్రెస్ అయితే 2 గంటల సమయం పడుతుంది. పల్లె వెలుగు బస్సు అయితే 3 గంటల సమయం పడుతుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి విజయవాడ బస్టాండ్ వరకు డైరెక్ట్ బస్సులు ఉంటాయి. కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. అక్కడ నుండి అవనిగడ్డ వెళ్ళే బస్సులను ఎక్కాలి. గుంటూరు నుంచి మోపిదేవికి 81 కిలోమీటర్లు అయితే ఉంది. గుంటూరు నుండి మోపిదేవికి 2 గంటల సమయం పడుతుంది. ఒకవేళ మీరు గుంటూరు రైల్వే స్టేషన్ నుండి రేపల్లి రైల్వే స్టేషన్కు 2 గంటల సమయం పడుతుంది. రేపల్లి రైల్వే స్టేషన్ నుండి మోపిదేవికి 23 నిమిషాల సమయం అనేది పడుతుంది. అవనిగడ్డ నుండి మోపిదేవి వరకు 5.7 కిలోమీటర్స్ అయితే ఉంది. అవనిగడ్డ నుండి మోపిదేవికి 20 నిమిషాల సమయం అనేది పడుతుంది. నాగాయలంక నుండి మోపిదేవి వరకు 16 కిలోమీటర్లు ఉంది. నాగాయలంక నుండి మోపిదేవికి 30 నిమిషాల సమయం పడుతుంది. నాగాయలంక, అవనిగడ్డ, రేపల్లి నుండి ఆటో సౌకర్యాలు కూడా ఉంటాయి. మచిలీపట్నం నుండి మోపిదేవి వరకు 31 కిలోమీటర్లు. మచిలీపట్నం బస్టాండ్లో అవనిగడ్డ పల్లె వెలుగు బస్సు ఎక్కితే 33 నిమిషాల్లో మోపిదేవికి చేరుకోవచ్చు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.